హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. భట్టి విక్రమార్క కథలు 14వ భాగం. 6వ ప్రతిమ చెప్పిన కథ. దేశ సంచారం చేయవలసిన సమయం రాగానే విక్రమార్కుడు భట్టితో బయలుదేరి కాళికాదేవిని అర్చించి ఉజ్జయినికి ఉత్తరంగా ఎన్నో అడవులు నదులు దాటి చాలా దూరం వెళ్ళాక ఒక గొప్ప బాటని చూసి దాని వెంట కొంత దూరం పోయాడు. ఎండ ఎక్కువగా ఉండడంతో అలసిపోయిన వారికి ఒకచోట అందమైన తోట, మంచినీటి కొలను కనిపించగానే నీరు తాగి చెట్టు నీడలో విశ్రమించారు. అదే సమయంలో అలంకరించుకున్న అందగత్తెలు కొందరు పల్లకీని మోసుకొచ్చి ఆ చెరువు ఒడ్డున దింపారు. ఆ పల్లకీలో నుంచి ఒక సౌందర్యవతి దిగి చెలులతో ఆ సరస్సులో జలక్రీడలాడసాగింది. వారిని చూసి విక్రమార్కుడు, తమ్ముడా, ఈ స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చారో? నా మనసు వీరిలోని ఆ వన్నెలాడి మీద మోహం చెందింది. ఏం చేసేది అన్నాడు భట్టితో. ఆ స్త్రీలు స్నానం చేసి గట్టెక్కి వస్త్రాలు ధరిస్తూ ఉండగా ఆమె అలంకరించుకుంటూ విక్రమార్కుణ్ణి చూసింది. అదే తొలిసారిగా చూడటమైనా అతని మీద నుంచి చూపులు తీసుకోలేక మోహించింది. చెలులకు తెలియకుండా అతనికి తన మనసు ఎలా తెలపాలా అని ఉపాయం ఆలోచించసాగింది. భట్టి విక్రమార్కులు చూస్తుండగా సూర్యుడి వంక తలెత్తి చూసి రొమ్ము మీద చెయ్యి పెట్టుకొని సంపెంగ పువ్వునొకదానిని ఉత్తరంగా విసిరి ఇసుకని చిన్న కుప్ప చేసి దానిమీద కుండ పెంకుని పెట్టి తల చిక్కు వెంట్రుకలను ఇసుక దగ్గర పెట్టి విక్రమార్క భట్టిల వైపు చిరునవ్వు నవ్వి సంజ్ఞ చేసి పల్లకి ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె చేసిన పనులు అర్థం కాని విక్రమార్కుడు ఆమె చేసిన గుర్తుల అర్థమేమిటి అని అడిగాడు. మహాప్రభో, ఆమె చాలా చాతుర్యం కలది. మిమ్మల్ని తాను మోహించింది. మీ పొందు కోసం ఆశిస్తోంది. ఆమె పనులు అర్థం చెబుతాను వినండి అంటూ భట్టి ఇలా చెప్పాడు. సూర్యుడిని చూసి రొమ్ము మీద చెయ్యి పెట్టుకుంది కనుక పేరు ప్రభావతి. సంపెంగ పువ్వు విసిరింది కనుక తన ఊరు సంపెంగపురం. ఉత్తర దిక్కును చూస్తూ నిలిచింది కనుక కుబేరుడు లాంటి ధనవంతుడి కూతురు. వెంట్రుకల చుట్ట పెట్టింది అంటే తండ్రి పేరు కేశవశెట్టి. ఇసుక కుప్ప మీద పెంకు పెట్టింది కనుక ఆమెది పెంకుటింటికి ఎదురు. ఆమె మనల్ని తన పురం రమ్మని సంజ్ఞ చేసింది అని వివరించాడు భట్టి. ఇద్దరూ సంపెంగపురం వెళ్ళి పూటకోళ్ళ ఇంట్లో బస చేసి భోజనం అయ్యాక, అవ్వా, ఈ ఊళ్ళో కేశవశెట్టి అనే గొప్ప ధనికుడున్నాడని విన్నాం, నిజమేనా అని మాటల సందర్భంలో అడిగారు. అయ్యా, కేశవశెట్టిని ఎరగని వారు ఈ నగరంలోనే లేరు. అతన్ని మించిన ధనవంతుడూ లేడు. అయినా అతనికి చింత తప్పలేదు. అతనికి పుత్రులు లేరు. ప్రభావతి అని ఒక్కతే కూతురు. అద్భుతమైన అందగత్తె. ఆమెకి చిన్నతనంలోనే పెళ్లి చేశారు. మగడు వ్యాపారం మీద ద్వీపాంతరాలకి వెళ్ళి చాలా కాలమైనా తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో తెలియలేదు. కనుక శెట్టి కూతురు కోసం దిగులు పడుతున్నాడు. తన వద్దకెవరైనా పని మీద వచ్చినా వారి పనులు చేసి పంపుతాడు అంది అవ్వ. మాకేమీ పని లేదు, ఊరికే అడిగామంతే అన్నాడు భట్టి. తర్వాత రాజు మంత్రి బేతాళుడి వల్ల అవసరమైన వస్తువులు తెప్పించి స్త్రీ పురుష వేషాలు ధరించి తండ్రి కూతురు అయిన వయస్సుల్లా శెట్టి ఇంటికి వెళ్లారు. సేవకులు ఎవరో వచ్చారని చెప్పగానే శెట్టి వారిని లోపలికి పిలిపించి వారి వృత్తాంతం అడిగాడు. తండ్రి వేషంలోని భట్టి, అయ్యా, మాది చాలా దూరం. ఈమె నా ఏకైక పుత్రిక. చిన్నప్పుడే వివాహం చేశాము. వ్యాపారానికని వెళ్ళిన అల్లుడు ఇప్పటికీ తిరిగి రాలేదు. ఈమె విరక్తితో చనిపోతానంటుంటే ఆమె భర్తను వెదుగుతూ నానా దేశాలు తిరుగుతున్నాను. ద్వీపాంతరాలు చూడటమే మిగిలి ఉంది. ఇవాళ ప్రయాణం అవ్వాలనుకుంటున్నాను. సముద్ర ప్రయాణం కష్టం కదా. నేను తిరిగి వచ్చే వరకు ఎవరింట్లో అయినా ఉంచి పోదలిచాను. నాకిక్కడెవ్వరూ తెలియదు. కొందరు మీ పేరు చెప్పి మీ ఇంటి గుర్తు చెప్పారు. మనం ఒకే జాతి వారము. మీరీమెను మీ ఇంట్లో ఉంచుకునేందుకు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. ఈ పుణ్యం కట్టుకోండి అని బతిమలాడాడు. అప్పుడు కేశవశెట్టి, నా కూతురు మీ కూతురు లాంటి పరిస్థితిలోనే ఉంది.
భగవత్ సంకల్పం అలా ఉంటే మనమేం చేయగలం? మీరు వెళ్ళిరండి, మీ అమ్మాయికి ఏ లోటు రాకుండా చూస్తాను అన్నాడు. అతను తన కూతుర్ని వదిలి అక్కడి నుంచి వెళ్ళి నగరంలో బయటకొచ్చి వేషం తీసేసి లీలావతి అనే వేశ్య ఇంట్లో బస చేసి విక్రమార్కుడి వృత్తాంతాన్ని రహస్యంగా తెలుసుకోసాగాడు. కేశవశెట్టి ఆమెను ప్రభావతి వద్దకు తీసుకువెళ్ళి ఆమె గురించి అంతా చెప్పి, అమ్మా, ఈమె కూడా నీలాంటిదే. భోజన శయనాలలో నీతో సమానంగా మర్యాదగా చూసుకో అని అప్పగించాడు. ఆ రాత్రి ఆమెతో మంచం మీద పడుకున్నప్పుడు తానెవరో ఎలా వచ్చానో అంతా చెప్పాడు విక్రమార్కుడు. ప్రభావతి అతన్ని ఆనందంతో గట్టిగా కౌగలించుకుంది. పగలు స్త్రీవేషంలో ఉండి రాత్రి ఆమెతో రతి సుఖాలను అనుభవిస్తూ విక్రమార్కుడు కొన్నాళ్లు చాలా సంతోషంగా గడిపాడు. ఆ నగరపు రాజు మాణిక్యవర్మ. అతను వారానికొకసారి మదగజమెక్కి పరిజనులతో 4 వీధులు తిరిగి చూసిపోతూ ఉంటాడు. ఆ వేడుక చూసేందుకు ప్రభావతి విక్రమార్కుడు మేడ మీద నిలబడగా రాజు ఆమె సౌందర్యాన్ని మెచ్చుకోవటమే కాక సూక్ష్మబుద్ధి కలవాడవటం వల్ల ఆమె పక్కనున్నది స్త్రీ కాదని, వేషమని, ఎవరో ఆ వేషముతో శెట్టి కూతురుతో భోగిస్తున్నాడని ఊహించి యవ్వనంలో ఉన్న శెట్టి కూతురు తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఎవడినో వలచి ఆడవేషంతో వాడిని దగ్గరుంచుకొని కులుకుతుంది. కేశవశెట్టికి తెలియదు అనుకొని తర్వాత అతన్ని సభకు పిలిచి, కేశవశెట్టి, నీ కూతుర్ని నాకిస్తావా అని అడిగాడు. శెట్టి ఆశ్చర్యపోయి, నా కుమార్తె విషయం తెలుసు కూడా అలా అడగటం ఆశ్చర్యంగా ఉంది ప్రభు. ఒకరికిచ్చి పెళ్లి చేసిన దానిని మళ్ళీ ఇంకొకరికి ఇవ్వటం ధర్మమా, న్యాయమా అని అడిగాడు వినయంగా. నువ్వు చెప్పినది పతివ్రతల పట్ల మాత్రమే వర్తించే న్యాయం. చోరనాయకుణ్ణి పెట్టుకొని సురత సుఖాలను అనుభవించేదాన్ని అడగటంలో తప్పులేదు అన్నాడు రాజు. అందుకు శెట్టి, హరిహరి, మీరలా అనటం భావ్యం కాదు. నా కుమార్తె దుశ్శీల కాదు, మానవతి అన్నాడు. రాజు కళ్ళెర్ర చేసి, దొంగ మిండగాడిని ఇంట పెట్టుకున్న నీ కూతురు పతివ్రత శిరోమణ? మేము నీలా అవివేకులమనుకున్నావా? నాకంతా తెలుసు కనుకనే ఇలా చెబుతున్నాను అన్నాడు. అయినా శెట్టి తన కూతురు శీలవతే అనడంతో రాజు మరింత కోపగించి, బుద్ధిహీనుడా, రాత్రులావిడ ప్రవర్తించే తీరు నీకెలా తెలుస్తుంది? వారం రోజుల్లో నీ కూతురి పాతివ్రత్యాన్ని, నీ మాటలలో నిజాన్ని తేల్చి 8 రోజుల్లో విటుడితో సహా నీ కూతుర్ని పట్టి తెప్పించి నిన్ను పిలిపిస్తాను. అప్పుడేమంటావో చూస్తాను పో అన్నాడు. శెట్టి మరేమీ పలకక ఇంటికి వచ్చి భార్యతో ఆ విషయం గుసగుసలాడుతుంటే ప్రభావతి పనికత్తే చాటు నుంచి విని వెంటనే పోయి తన యజమానురాలికి చెప్పింది. విక్రమార్కుడు ప్రభావతి తమ గుట్టు తెలుసుకోగలిగిన ఆ రాజు బుద్ధికి ఆశ్చర్యపోయి అతన్ని మోసగించే ఉపాయం ఆలోచిస్తూ జాగ్రత్తగా ప్రవర్తించసాగాడు. ఆ రాత్రి కేశవశెట్టి మెల్లగా ప్రభావతి మేడకి వెళ్ళి ఏం చేస్తుందో, ఎవడొచ్చాడో అని చూశాడు. ఒక గదిలో ప్రభావతి, మరొక గదిలో ఆమె నిద్రపోతున్నారు. కొత్త స్త్రీని సైతం తనతో పడుకోనివ్వని ఆమె మీద రాజు నిష్కారణంగా నిందమోపాడు. ఎవరిని దోషిగా పట్టుకొని చూపుతాడో అది చూద్దాం అని మనసులో అనుకుని వెళ్ళిపోయాడు. నిశ్చింతగా నిద్రపోయాడు. అతను వచ్చి వెళ్ళటం గమనించి ప్రభావతి విక్రమార్కుడు తనివి తీరా రతి సుఖాలను అనుభవించారు. మర్నాడు మాణిక్యవర్మ నేర్పుగల సేవకుల్ని పిలిచి విషయమంతా చెప్పి వారం లోపల దొంగ విటుడితో సహా ప్రభావతిని పట్టి తెమ్మన్నాడు. అలా చేస్తే బహుమతులిస్తానని, లేకపోతే శిక్షిస్తానని చెప్పాడు. వాళ్ళెంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రభావతి ఇంటికెవరూ రారు, అక్కడి నుంచి ఎవరూ పోరు. 6 దినాలు గడిచినా ఏ జాడా తెలియలేదు. తెల్లవారితే రాజు తమకి ఏ శిక్ష విధిస్తాడో అని హడలిపోతూ తిరుగుతున్నారు. ఆ రాత్రి గాలి లేక ఉక్కగా ఉండి ప్రభావతి విక్రమార్కులు ఇంటి పక్క తోటలోకి వచ్చి అక్కడ వేయబడిన మంచం మీద పడుకొని మాట్లాడుకొని ఒకరినొకరు కౌగిలించుకొని ముసుగు పెట్టుకొని నిద్రపోయారు. సేవకుడొకడు గోడ దగ్గర చెట్టుకెక్కి ఆ మనుషులను చూసి మెల్లగా వారి వద్దకు వచ్చి గాఢ నిద్రలో ఉన్న వాళ్ల ముసుగులు
కొంచెం తొలగించి చూసి ప్రభావతి మరొక పురుషుడితో పడుకొని ఉండటం చూసి మహానందం పొంది పరుగున పోయి ఇతర సేవకులకు చెప్పి వారిద్దరినీ మేలు కొలపకుండానే నేర్పుగా మంచంతోటే ఎత్తుకొని ఇంకా చాలా రాత్రి ఉంది కనుక రాజు సన్నిధికి తీసుకుపోవటం యుక్తం కాదని కాళికాలయానికి తీసుకుపోయి ఉంచి తలుపులు వేసి బయట కాపలా కాయసాగారు. ఇంత జరిగినా ప్రభావతి విక్రమార్కులు ఏమీ ఎరగకుండా అలాగే నిద్రపోతున్నారు. అదే సమయంలో లీలావతి ఇంట్లో ఉన్న బట్టీకి మెలకు వచ్చేసరికి బల్లి ఒకటి ఇలా పలికింది. జంతువుల భాష తెలిసిన అతను వేశ్యని లేపి విక్రమార్కుడికి ప్రభావతికి ఆపద ఎదురైనట్లు బల్లి పలికింది. వాళ్ళు రాజభటులకు చిక్కి కాళికాలయంలో బంధించబడ్డారట. మనిద్దరం వెంటనే వెళ్ళి వారిని తప్పించాలి, దీనికి నీ సాయం కావాలి అన్నాడు. ఆమె అంగీకరించింది. తన ప్రయత్నానికి కావలసిన సామాగ్రి బేతాళుడి చేత తెప్పించి లీలావతి తాను వృద్ధ జంగమ వేషాలు ధరించి పూలు, పత్రి, టెంకాయ, పిండి, ఆకులు మొదలైన పూజా ద్రవ్యాలతో కాళీ గుడికి ఆమెతో వచ్చాడు భట్టి. వారిని చూసి రాజసేవకులు అడగగా, అయ్యలారా, నేటి రాత్రి మేమీ దేవిని అర్ధరాత్రి పూజించేటట్లు మొక్కుకున్నాం, మమ్మల్ని లోపలికి పోనివ్వండి అన్నారా వృద్ధ దంపతులు. లోపల నేరస్తులున్నారు, మీకు మొక్కుంటే తెల్లవారాక రండి అన్నారు సేవకులు. అందుకు వారు, అయ్యలారా, మా మొక్కు సూర్యోదయానికి ముందుగా రాత్రి కాలంలోనే చెల్లింపవలసి ఉంది. లోపల నేరస్తులుంటే మాకేం సంబంధం? మమ్మల్ని కూడా లోపల పెట్టి తలుపు మూసేయండి. మేము వేగంగా మొక్కు చెల్లించుకొని వచ్చి మీకు కూడా ప్రసాదం ఇచ్చి మీ కళ్ళ ముందే వెళ్ళిపోతాం. దయచేసి అడ్డు చెప్పకండి నాయనలారా అని వేడుకున్నాడు. సేవకులలో కొందరు కనికరించి, పాపం వృద్ధులు, మొక్కులు పోనివ్వండి, మనమిక్కడే ఉంటాం కదా, మోసం ఎలా జరుగుతుంది అని వాళ్ళని లోపలికి వదిలారు. తలుపు మూసేశారు. అంతకు మునిపే నిద్ర నుంచి మేల్కొని తాము కాళికాలయంలో రాజభటుల చేత నిర్బంధించబడటం గుర్తించిన ప్రభావతి విక్రమార్కులు తమ అవివేకానికి చింతించసాగారు. అప్పుడే లోపలికి వచ్చిన భట్టి తాను లీలావతి ధరించిన వేషాలను వారి చేత ధరింపజేసి వారి అలంకారాలు తాము ధరించి మంచం మీద కూర్చున్నారు. ప్రభావతి విక్రమార్కులు వృద్ధ వేషాలలో పూజలు చేసి సేవకుల్ని పిలిచారు. వారు తలుపు కొంచెం తెరవగా బయటకొచ్చి, అయ్యలారా, మీ పుణ్యాన మొక్కు తీర్చుకున్నాం అంటూ వారికి ప్రసాదమిచ్చి ప్రభావతి మందిరానికి వచ్చేసి సమయానికి తమని తప్పించిన భట్టిని పొగిడాడు. పొద్దెక్కాక భటులు తలుపు తెరిచిన సడికి భట్టి, లీలావతి ముసుగులు మరింతగా బిగించారు. భటులు వారు పడుకున్న మంచాన్ని అలాగే ఎత్తుకొని వెళ్ళి ఆ వర్తమానాన్ని రాజుకు తెలపగా రాజు భటులను మెచ్చి ఆ క్షణంలోనే కేశవశెట్టికి ఇతర ప్రముఖులకి కబురు పంపి రప్పించాడు. కేశవశెట్టి, నాతో వాదించావు గదా, ఇదిగో నీ కుమార్తె విటుడితో ఇప్పటికీ ఒళ్ళెరక్కుండా నిద్రిస్తోంది, ఇప్పుడేమంటావు, కళ్ళారా చూడు అంటూ ముసుగు తీయమని సేవకులను ఆజ్ఞాపించాడు రాజు. అప్పుడందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. రాజు భావించినట్లు వారు ప్రభావతి విటుడు కాదు, ఎవరో కొత్తవాడు, ఆ ఊరి వేశ్య. రాజు నిర్ఘాంతపోయాడు. తన కుమార్తె కానందుకు శెట్టి ఎంతో సంతోషించాడు. లీలావతి తటాల్న లేచి మంచం దిగి మరుగున నిలబడింది. బట్టి లేచి సిగ్గుపడిన వాడిలాగా రాజుకి మొక్కి నిలుచున్నాడు. రాజు వాళ్ళని చూసి తన సేవకులు ప్రభావతిని విటుడిని తేలేక వేశ్యని దాని విటుణ్ణి తెచ్చారని భావించి వచ్చిన వారికి మంచి మాటలతో పంపి తన పంతం నెరవేర్చుకోలేకపోయినందుకు విచారిస్తూ శెట్టిని కూడా పొమ్మని భటులకు దండన విధించాడు. ఇలా ఉండగా జాడ తెలియకుండా పోయిన ప్రభావతి మగడు ఎక్కడి నుంచో వచ్చాడు. అతన్ని చూడగానే అత్తమామలు చాలా సంతోషించి కుమార్తెకు తెలిపారు. మనసులో ఎలా ఉన్నా ప్రభావతి అతనికి నమస్కరించింది. అతను భార్య వద్దకు వెళ్ళి అక్కడ స్త్రీ వేషంలో ఉన్న విక్రమార్కుడి చక్కదనానికి మెచ్చి ఆమె ఎవరు అని భార్యను అడిగాడు. అంతకు మునిపే తాను విక్రమార్కుడు నిర్ణయించుకున్న ప్రకారం ఆమె విషయం ఎప్పుడూ నా దగ్గర తేవద్దు,
మీరా వంకనైనా పోకూడదు అని ఖండితంగా పలికింది. అయినా భార్య అవతలికి పోయినప్పుడు అతను ఆమె వైపు మోహపు చూపులు సంజ్ఞలు విసరసాగాడు. ఆమె కూడా అనుగుణంగా ప్రవర్తించసాగింది. ఆ మూఢుడు తన మీద మోహం చెంది ఉన్నాడని భ్రమపడి భార్య లేని సమయంలో ఆమె చెయ్యి పట్టుకోగా, ఈ రాత్రి నువ్వు భార్య పొందు ఆశింపగా సమయం చూసి నా దగ్గరికి రా, ఇప్పటికి వెళ్ళిపో అని పంపించేసింది. భార్య ఎప్పుడూ ఉండేదే, ఇవాళ ఈమెతో సుఖిస్తాను అని మురిశాడతను. విక్రమార్కుడు చెప్పినట్లు ప్రభావతి ముందే పడక గదికి వచ్చి నిద్రపోతున్న దానిలా నటిస్తూ ఉంటే అతను ఆమె నిద్రపోతున్నందుకు చాలా సంతోషించి ఈ గదిలోకి వచ్చి తల్పం మీద కూర్చున్నాడు. విక్రమార్కుడు స్త్రీలాగే మాట్లాడుతూ చటుక్కున చురకత్తి తీసి అతని ముక్కు కోసేశాడు. అతను బాధ కోర్చుకోలేక గుడ్డ అడ్డంగా పెట్టుకొని, ముక్కు పోగొట్టుకొని నలుగురికి ముఖం ఎలా చూపగలను, ఇక్కడ పరాభవంతో ఉండటం కంటే పరదేశం పోవటం మేలని పారిపోయాడు. తర్వాత విక్రమాదిత్యుడు ప్రభావతికి చెప్పవలసిన మాటలు చెప్పి స్త్రీ వేషం తీసేసి రహస్య మార్గంలో భట్టి దగ్గరకు పోయాడు. తెల్లవారాక ప్రభావతి తండ్రి వద్దకు వెళ్ళి తన భర్త ఆమెను తీసుకుపోయాడని, ఇద్దరూ కనబడటం లేదని చెప్పేసరికి కేశవశెట్టి, అయ్యో దైవమా, తాను పోయింది పోక నా ఇంట విడిచిన దానిని కూడా తీసుకుపోయాడే, అతనొచ్చి అడిగితే ఏం చెప్పాలి అని చింతించసాగాడు. తర్వాత 5-6 రోజులయ్యాక భట్టి విక్రమార్కులు వృద్ధ యువకుల వేషాలలో కేశవశెట్టి వద్దకు వచ్చారు. అయ్యా, ఇదిగో నా అల్లుడు, ఎంతో కష్టపడి రత్నద్వీపంలో కనుక్కొని పిలుచుకు వచ్చాను. మీరు దయతో నా అమ్మాయిని మీ ఇంట పెట్టుకొని రక్షించినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. ఇక మేము మా ఊరికి పోతాం. మా కుమార్తెని రప్పించి మాకు అనుజ్ఞనివ్వండి అని అడిగాడు వృద్ధుడు. శెట్టి ఎంతో సిగ్గుతో జరిగిందంతా చెప్పి, అయ్యా, దైవతంత్రం ఇలా ఉంది. మీ కుమార్తెకు బదులు నా కుమార్తెనిచ్చుకుంటాను. ఆమెను అతనికి భార్యగా చేసుకోండి. ఇది ఎవరికైనా తెలిస్తే సిగ్గుచేటు కనుక ఎవరికీ తెలియకుండా తీసుకుపోండి అన్నాడు. ప్రభావతిని పిలిచి ఒప్పించాడు. వాళ్ళు విధి లేనట్లు అంగీకరించి లీలావతి ఇంటికి వచ్చి ఆమె ధనమంతా దానధర్మాలు చేసి ఆమెను కూడా వెంటబెట్టుకొని భేతాళుడి సహాయంతో ఉజ్జయినిపురం చేరి భద్రకాళికి మొక్కి పురప్రవేశం చేశారు. భోజరాజా, ఆ విక్రమార్కుడి ధైర్యసాహసాలు నీకుంటే ఈ సింహాసనం ఎక్కగలవు అంది ప్రతిమ. సమయం మించిపోయిందని భోజరాజు వెనక్కి వెళ్ళిపోయాడు. భట్టి విక్రమార్క కథలు 14వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.